హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో ఒక మంచి విషయం అయితే మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. అదేంటో కాదు, మన తెలుగు ఫెస్టివల్ శ్రీరామనవమి తెలుసు కదండి. శ్రీరామనవమి టైంలో భద్రాచలం నుంచి మనకి ధాన్యం అనేవి పంపిస్తుంటారనమాట. సో అవి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు చేసుకునే రోజు ఉంటుంది కదండి, నాన్ వెజ్ తినకుండా ఉంటాం కదా, ఆ రోజు వాటిని నీట్గా వలుస్తారనమాట. సో గోటితో వలుస్తారు కాబట్టి వీటిని గోటి తలంబ్రాలు అని అంటారనమాట. సో ఒలిచిన వాటిని ఎవరైతే వలుస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గోత్రం పేరు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఒక పేపర్ మీద రాసి అందులో ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళ అమౌంట్ అయితే కొంచెం పెట్టి పొట్లం కట్టి మళ్ళీ పంపిస్తారనమాట. అలా పంపించినప్పుడు అటు నుంచి మనకి స్వామివారికి కళ్యాణం చేస్తారు కదా, కళ్యాణం చేసిన తలంబ్రాలు, అక్షితలు, ఇలా ఈ ముత్యం ఒకటి, ఇంకా ఫ్లాగ్ చూస్తున్నారు కదా ఇక్కడ దేవుడిది, ఆ ఫ్లాగ్ ఒకటి, ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటిది అంటించుకునేది ఒకటి పంపిస్తారనమాట. సో మేము లాస్ట్ ఇయర్ కూడా పంపించాము కానీ మాకు లాస్ట్ ఇయర్ రాలేదు. సో ఈ ఇయర్ అయితే వస్తుందో రాదో అనుకున్నాము, రీసెంట్గానే వచ్చింది ఇది కూడాని. సో ఈ వీడియోని షేర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికైతే అయ్యింది. సో ఈ అక్షతలు చూస్తున్నారు కదా, ఇవి మనకి స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, పెళ్లి రోజు, పుట్టినరోజు, అలాంటి టైంలో మనం అక్షంతలు చేసుకుంటాం కదా, వాటిలో కలుపుకొని వేయించుకుంటే చాలా మంచిదంట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.